రేషన్ పంపిణీ విధానంలో కూటమి ప్రభుత్వం పాత పద్ధతిని పునరుద్ధరించడం పట్ల డీలర్లు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాల ద్వారా విసుగు చెందామని, రేషన్ డిపోల ద్వారా సరుకులు అందజేస్తే పారదర్శకంగా సమయానుకూలంగా వెళ్లి సరుకులు తీసుకుంటామని చెప్తున్నారు వినియోగదారులు. ఈ అంశంపై రేషన్ డీలర్లతో విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖకు సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అయితే గతంలో మాదిరిగానే రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీకి మళ్ళీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండిఎంవి వాహనాలని రద్దు చేస్తూ డీలర్ల ద్వారానే సరుకుల పంపిణీకి అయితే ఇచ్చేస్తుంది. దీనికి సహజంగా ఒక సమయాన్ని కూడా నిర్దేశించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిరంతరాయంగా ఆదివారాలు కూడా సెలవు లేకుండా ప్రతి ఒక్కరికి పౌర సరఫరాలు నాణ్యమైన సరుకులు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పట్ల డీలర్లు కానీ అటుపక్క వినియోగదారులు కానీ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో మనం అడిగి తెలుసుకుంది. ఇప్పుడు మనతో రేషన్ షాప్ డీలర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేశారు రేషన్ డిపో డీలర్లకి, దీనివల్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికి వ్యాన్లు ఉండే ఎండీ వ్యాన్లు ఉండేవి. అప్పుడు ప్రభుత్వం అవి తీసి పాత వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇవ్వమని చెప్పి పెట్టారు. దీనివల్ల ప్రతి వినియోగదారుడికి ఏ టైంలో పడితే ఆ టైంలోనే ఉదయం 8 నుంచి 12, సాయంకాలం 4 నుంచి 8 వరకు ఇస్తాం, బియ్యం ఇస్తాము, పందార కందిపప్పు అన్నీ ఇస్తాము. వాళ్ళకి కాకుండా 65 సంవత్సరాల వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మేము సరుకు సప్లై ఇస్తాము. ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి పడదు. మేము ఏ టైంకైనా మేము ఉంటాము. ఎలక్ట్రానిక్ కార్డు వాళ్ళకి చేస్తాము. ఈ వ్యాన్ల వల్ల ఇదివరకు వ్యాన్లు ఈ వీధిలోకి వస్తే ఒక పూట ఇచ్చేవాడు, అతను తెలిపేవాడు, అతను అందరు బాధపడేవారు. వాళ్ళు పనిలోకి వెళ్ళి పని మానుకొని నిలబడతాడు, మిషన్ ఆగిపోయింది లేదా సరుకు అయిపోయింది చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ మన్నాడు వచ్చేవాడు కాదు. ఆ బాధలు పడలేక మా ఎన్డీఏ గవర్నమెంట్ ఈ పద్ధతి పెట్టింది. ఈ పద్ధతి చాలా బాగుంది. అయితే ఈ విషయం చూసుకుంటే ఎక్కడ డిపో నుంచి అయినా ఎవరైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పించినట్టు చెప్తున్నారు. దీని మీద ఏమట్టుకు మీకు ఉత్తర్వులు వచ్చాయి? వ్యాన్లో తీసేయడం వల్ల ఇప్పుడు దూరమైన కార్డులకి ఇప్పుడు డిపోకి రావాలంటే చాలా దూరం అయిపోద్ది, రాలేరు. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పోర్టబిలిటీ అని పెట్టింది. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏ డిపో ఉంటే ఆ డిపోలో తీసుకోవచ్చు. అదే డిపోకి వెళ్ళి కార్డు రేషన్ తీసుకోవడం లేదు. ఈ రేషన్ కార్డు వాళ్ళు ఎక్కడున్నా తీసుకోవచ్చు. అనకాపల్లిలో వైజాగ్ తీసుకోవచ్చు, వైజాగ్ విజయనగరం తీసుకోవచ్చు. పోర్టబిలిటీ పెట్టిస్తుంది గవర్నమెంట్. కనుక ఏమి కార్డు వాళ్ళకి ఇబ్బంది లేదు. గతంలోని ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరఫరా అయ్యేది. అయితే ఇప్పుడు మళ్ళీ పూర్తిగా పాత పద్ధతిలోనే రేషన్ డిపోల ద్వారా సరుకులు అందించాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీకు ఏది మంచిది అనిపిస్తుంది? మాకు ఇదే మంచిది అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే అప్పుడు ఇస్తారు, కానీ వ్యాన్ అలా కాదండి. వాళ్ళు వచ్చిన రోజున ఇస్తున్నారు, మరి ఇవ్వట్లేదు. గతంలోని మీరు వ్యాన్ వచ్చినప్పుడు ఇంటింటికి సరుకులు అందిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మీ ఇంటికి మీ గడపలోకి ఎప్పుడైనా బియ్యం అందించారా? రాలేదండి. వ్యాన్ వచ్చిన తర్వాత ఆ రోజే తీసుకోవాలి, లేకపోతే ఇంకో రోజు అయితే ఇవ్వట్లేదు. ఇలాగ రేషన్ డిపోల్లోనైతేనే మాకు సౌకర్యంగా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలోని ఇంటింటికి సరఫరా అని చెప్పి గత ప్రభుత్వం వెహికల్స్ ద్వారా మీకు సరుకులు పంపిణీ చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిని పునరుద్ధరించింది. ఈ రెండింటిలో ఏది మీకు మేలు జరుగుతుంది? పాత పద్ధతి బాగుంది సార్. ఆ వ్యాన్లు వచ్చిన తర్వాత ఆ రోజు ఇవ్వకపోతే మరుసటి రోజు వెళ్ళా చాలా కొత్త తుప్పులు తిప్పేవారు, ఇచ్చేవారు కాదు, అమ్మేసుకునేవారు బియ్యం. ఇది వల్ల 15వ తారీఖు దాకా ఇస్తే ఏ టైంకైనా సరే మాకు ఏదైనా ఖాళీ టైంలోనే వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఈ పద్ధతి చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మనకి టైమింగ్స్ కూడా పెట్టారు. ఆదివారాలు కూడా సెలవు లేదు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8. ఈ సౌకర్యవంతమైన ఈ సమయాలు మీకు సౌకర్యంగా ఉన్నాయంటారు? మాకు టైమింగ్స్ చాలా బాగుంది. ఉదయాన్నే మేము షాపులు 10 గంటలకు వెళ్ళిపోవాలి, 9 గంటలకు వచ్చి 8 గంటలకు వచ్చి తీసుకునేవాళ్ళు. మాకు మంగళవారం సెలవు, ఆ రోజు తీసుకోవాలన్నా ఇబ్బంది ఉండేది. అదైతే ఏ రోజు అయితే ఇస్తారో వేనో ఆ రోజు ఉండవలసి వచ్చేది. ఆ రోజు బియ్యం ఒకలా సరదారు పనిచేయలేదు అనుకోండి, మరి బియ్యం లేవని అనేసేవాడు. తర్వాత ఏమొచ్చి మా పాటలు మేము పడేవాళ్ళం బియ్యం తీసుకోవడానికి. పూర్తిగా ఏ పద్ధతి బాగుంది? ఈ పద్ధతి బాగుందండి. 15వ తారీఖు దాకా ఇచ్చారండి. మాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళడానికి ఇబ్బందికి చాలా సౌకర్యంగా బాగానే ఉంది. ప్రస్తుత పరిస్థితిలోని ఈ ఏర్పాటు చేసిన ఈ టైమింగ్స్ కానీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇచ్చిన సమయం కానీ ఏదైతేనేమి పూర్తి స్థాయిలో మాకు ఈ విధానంలోని కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి సరుకులు అందే విధంగా చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.